నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో యానాం అసెంబ్లీ నియోజకవర్గ పోరు రసవత్తరంగా జరుగుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు హోరాహోరీగా తలపడుతున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చాలా స్పష్టంగా ఈసారి కూడా విజయం నాదే అని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. ఆయన ధీమాకు కారణం ఏంటి? ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీరు ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యే. ఫలితాల తర్వాత ఆ మాజీ పోతుంది అనుకుంటున్నారా? మా మాజీకి పెట్టిన పేరండి అది, మాజీ అని చెప్పి. నేను తాజాగానే వెళ్తూనే ఉంటుంది నా బండి. ఎందుకంటే ప్రజలతోనే ఒక నమ్మకంతో ట్రావెల్ చేస్తున్నాం కదా, కాబట్టి మళ్ళీ తిరిగి ప్రజలు గెలిపిస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం. మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? మరి చెప్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటుందండి. మే 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా పూర్తి స్వాతంత్రం రాబోతుంది. దేని నుంచి అంటే ఈ ఎలక్షన్లో పూర్తిగా చెప్పాలంటే మీకు ఒక నియంత పాలనకి స్వేచ్ఛా స్వాతంత్రాలకి మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఇది. కానీ బయట చూసేది మీకు ఒక 2 పార్టీలు 2 వ్యక్తులు ఒకరే కనబడతారు. మా దగ్గర మటుకు స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఒక నియంత పాలనకి మధ్యలో జరుగుతుందని నమ్ముతున్నాను. అంటే ఇప్పటి వరకు మీరే కదా ఎమ్మెల్యేగా ఉన్నది, ఉన్నా కూడా అంటే పూర్తి స్థాయి స్వేచ్ఛ రాలేదా ఈ 5 సంవత్సరాల్లో? 50% వచ్చిందని నమ్ముతానండి. ఎందుకంటే ప్రజలు ఓటేసి ఒక మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ అమలు పరచలేదనేది నాది యానం ప్రజల నమ్మకం కూడా. ఓకే, 2021లో మీరు గెలిచిన తర్వాత అందరి చూపు ఒక్కసారిగా మారిపోయింది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థినే ఓడించారు, ప్రతి ఒక్కరు కూడా మీ గురించి మాట్లాడుకున్నారు అప్పుడు. సో ఇంకా చాలామందికి శ్రీనివాస అశోక్ గారి గురించి తెలియదు. అసలు ఆయన ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒక్కసారి మనం క్లియర్గా రూట్ లెవెల్ నుంచి వద్దాం సార్. ఓకే సార్. మీరు ఎక్కడ పుట్టి పెరిగింది? ఇక్కడ యానామేనా? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది మా అత్త వాళ్ళ ఇంట్లో అండి. మా ఫాదర్ ఆయన కంటెస్టెంట్ క్యాండిడేట్. అప్పుడు 2000లో హీ వాజ్ యాక్చువల్లీ కంటెస్టెడ్ అగెన్స్ట్ ప్రజెంట్. అప్పుడు ఒక బై ఎలక్షన్ వచ్చిందండి 2000లో. 9 months ఉన్నప్పుడు మల్లాడి కృష్ణారావు గారు రిజైన్ చేసి సీఎం క్యాండిడేట్ హైకమాండ్ నుంచి ఒక లెటర్ వస్తుంది కదా, అక్కడ 9 months ఒక సీఎంకి చేయాలని చెప్తే ఆయనకి 6 months సీఎం అయ్యి కంటిన్యూ చేస్తున్న ఒక నియోజకవర్గం కావాలి కంటెస్ట్ చేయడానికి. అప్పుడు ఈయన రిజైన్ చేసి యానం నా కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి మల్లాడి కృష్ణారావు గారు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పటికి మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు. ఓకే, ఆయన సొంత గురువు, మా ఫాదర్ సొంత గురువు షణ్ముగం గారు వచ్చి మా ఫాదర్ పైన కంటెస్ట్ చేయడం, దట్టు అవుట్ ఆఫ్ యానం నుంచి వచ్చి ఆయన చేయడం యానం ప్రజలకు కానీ ఎవరికి ఇష్టం లేదు. ఓకే, సో అప్పటికి వర్క్ చేసుకుని 9 months నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో మా ఫాదర్ కంటెస్ట్ చేద్దామని రెడీగా ఉన్నప్పటికీ 9 months ముందు ఈయన రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సొంత గురువు షణ్ముగం గారి పైనే మా ఫాదర్ బీజేపీలోకి వెళ్ళి కంటెస్ట్ చేశారు. వెరీ నేరో మార్జిన్తో ఓటం చెందారు. ఓకే, అండ్ అగైన్ నెక్స్ట్ 2001 జనరల్ ఎలక్షన్లో కృష్ణారావు గారి దగ్గరికి ఇంకా నేరో మార్జిన్తో మళ్ళీ ఓడిపోయారండి. ఓకే, ఆ తర్వాత ఇంకొక 2 months 3 months ఎలక్షన్ ఉందనగా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ మా ఫాదర్ 2005-06 ఆ టైంలో. సో ఆ టైంలో మా ఫాదర్ హార్ట్ స్ట్రోక్తో గౌతమి ట్రైన్లో ఎలక్షన్ 2-3 months ముందే అప్పుడు చనిపోయారండి. అప్పుడు 2001లో జరిగింది. మళ్ళీ 2021లో నేను యానం పాలిటిక్స్లోకి రావడం జరిగింది. నేను మొదలుపెట్టింది నమస్తే యానం అనే ఒక ప్రోగ్రాంతో. ప్రజలందరికీ కూడా ఏదో నేను కోరుకుని రాలేదు, ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు నాకు చెప్పారు. చెప్తే నేను కరోనా టైంలో ఒక రైస్ ఇచ్చాను. పబ్లిక్ అందరూ కూడా అప్పుడు సోను సూద్ గారు అలా చాలామంది సెలబ్రిటీస్ అందరూ ఇస్తున్నారు కదా, మన ఊరికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక 5 tons ఆఫ్ రైస్ నేను ఇచ్చాను. అప్పుడు కోవిడ్లో అంతా లాక్ అయిపోయి ఉండేది.
సడన్గా నేను రైస్ ఇస్తే అక్కడ ఉన్న మాకు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, కలెక్టర్, సో డిప్యూటీ కలెక్టర్ లాగా అనమాట. ఆయనకి ఇస్తే కృష్ణారావు గారు అది పబ్లిక్కి చేరకుండా లాక్ చేసి పెట్టాడు. అప్పుడు నేను ఐ వాజ్ నథింగ్, ఐఎమ్ నోవేర్ బిలాంగెడ్ టు దిస్ ప్లేస్. అప్పుడు ఎందుకని ఆ రోజు అట్లా చేశారు? ఏమో మరి ఏమో మంచి పేరు వచ్చేస్తుందేమో అని. ఓకే. అప్పుడు నాకు ట్రిగర్ అయ్యి మంచి చేయడానికి, డెలివరీ అవ్వడానికి కూడా పబ్లిక్కి ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఏంటి అని చెప్పి ఇప్పుడు ఎవరైతే కలెక్టర్ ఎలక్షన్లో ఉన్నారో శివరాజ్ మీనా ఆయనే అప్పుడు. ఓకే. ఇప్పుడు మాకు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నారు ఆయనే అప్పుడు ఉన్నారు. సో ఆయనకి ఒకరితో కంప్లైంట్ ఇప్పిస్తే అది డెలివరీ చేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే నా ఇంటెన్షన్ ఏంటి అంటే, నాకు ఇక్కడ యానంలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక ల్యాండ్ ఉండింది. నాకు ఈ పాలిటిక్స్ అంతా ఇంట్రెస్ట్ లేదు. మా ఫాదర్ పేరు మీద ఒక మంచి హాస్పిటల్ కట్టి నేను మా ఫాదర్ పేరు నిలబడేలా ఉండాలి అని అనుకున్నా. ఒక రైస్ ఇస్తేనే ఈయన వెళ్ళనివ్వలేదు, హాస్పిటల్ ఎట్లా కట్టనిస్తాడు అని చెప్పి స్టార్ట్ అయిన జర్నీ ఇది. ఆ రోజు యానంలో వచ్చాను. జస్ట్ ఒక మార్నింగ్ ల్యాబ్గానే ఒక స్టేట్మెంట్ చూశాను, ఒక కుక్క పంది చెప్పు నిలబెడితే గెలుస్తుంది నేను నుంచోకుండా అని. అది చూసిన వెంటనే వచ్చేసాను. ఎలా మొదలు పెడతాలో ఏం చేయాలో కూడా తెలియలేదు. ఓకే. ఒక నమస్తే యానం అనే ప్రోగ్రాంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి అప్పటి వరకు అయితే మీకు అసలు ఆలోచన లేదు పాలిటిక్స్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్, ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, అసలు అలా థాటే లేదు. ఐఎమ్ నోవర్ లింక్ టు దిస్, అసలు నో ఛాన్స్. అప్పుడే స్టార్ట్ చేశాను కుల మతాలకు అతీతంగా. థాట్ లేనప్పుడు యాక్చువల్గా థాట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఏదో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలి, దాని తర్వాత పేరు సంపాదించాలి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి, ఇలాంటి ఆలోచన ఉంటుంది. మీరు అప్పుడు రైస్ పంపిణీ చేస్తున్నప్పుడే కొంచెం అలాంటి ట్రిగర్ చేశారు కదా సార్. మంచి డెలివరీ అవ్వకపోతే ఎవరికైనా ఏమొస్తుంది సార్? డెలివరీ చేయాలన్న ఉద్దేశం వెనకాల ఎమ్మెల్యే కావాలని కదా అసలు నో ఛాన్స్ సార్. సార్ ఇప్పుడు అదేంటి సార్, ఈ మంచి చేస్తే ఈ చేతి నుంచి ఈ చేతికి తెలియకూడదు అంటారు. నాది నేనే చెయ్యాలి అంటే కోవిడ్లో నాకు అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది 2019లో. 19 ఎండింగ్కే కోవిడ్ వచ్చింది. సో ఒక 2-3 months ఆఫ్ డిఫరెన్స్ అంతే. మీరు చెప్పినట్టు నేను పాలిటిక్స్లోకి ఇంట్రెస్ట్ ఉండాలి అంటే నా చేతుల మీద ఇవ్వాలనుకుంటాను కదా. ఎక్కడో ఒక లారీ టన్ ఆఫ్ రైస్ పంపించి నేను వాళ్ళకే డెలివరీ అయితే చాలని ఎందుకు అనుకుంటాను? ఓకే. మీ క్వశ్చన్కి ఎంతకంటే మంచి ఆన్సర్ అయితే ఉండదు మరి నాకు తెలిసి. సో ఇక్కడ ఆ రోజు నమస్తే యానం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఒకటే అండి, ఎలక్షన్స్ వస్తున్నాయని కూడా నాకు తెలియదు అసలు. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ హడావిడి కూడా లేదు. ఒక నమస్తే యానం అని ఒక పాంప్లెట్ తీసుకుని మా ఫాదర్ ఫోటో, నా ఫోటో పెట్టి కుల మతాలకు అతీతంగా మార్పే లక్ష్యంగా కలిసిద్దాం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటి ప్రజల రియాక్షన్? అసలు మీరు ఎవరు తెలియదు కదా. నేనంటే ఒకటే అనుకున్నాను సార్, నేను వచ్చిన తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి భయం బయటికి రావడానికి, మాట్లాడడానికి. ఒక యూత్ ఇప్పుడు 30 years నుంచి అతను ఉన్నప్పుడు యువతల పక్కన కాంపిటేటరే లేడు ఈయనకి. నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంది ఏంటి అంటే, కాంపిటేటర్ నేనా ఇంకొకరా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. మా ఫాదర్ జెండా పట్టుకుని, ఆయన జెండా పట్టుకున్నారని చెప్పి 20-30 సంవత్సరాలని, ఆ 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఒక పట్టా ఇవ్వకుండా, ఒక రేషన్ సరిగ్గా అందనివ్వకుండా, ఒక పెన్షన్ ఇవ్వకుండా ఎన్ని కుటుంబాలని తను నాశనం చేశాడో చూశాను. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఖచ్చితంగా మనిషి అనేవాడు ఎక్కడైనా కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది. బట్ ఈ ఊర్లో ఎందుకు లేదు, ఎందుకు లీడర్స్ తయారవ్వలేదు అనే దగ్గర నా పాయింట్ ఆఫ్ థింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను నమస్తే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నది, నేను వాళ్ళ అబ్బాయినే పరిచయం చేసుకున్నాను తప్ప నేను రాజకీయాల్లో ఉంటాను. ఒక ఓటర్కి అట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పరిచయం చేసుకున్నాను. ఓటర్ కాదు కదా సార్, అప్పుడు ఎలక్షన్ హడావుడు కూడా కాదు, ప్రజలు అంతే. నేను ఒక 27 ఏళ్ళ కుర్ర ఉన్నప్పుడు, ఓకే, అంతే తప్ప ఓటర్ని కూడా డిసైడ్ అవ్వడానికి అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, ఏం లేదు. అప్పటికి ఇంకా 6-7 months గవర్నమెంట్ ఉండింది. అప్పటికి నేను వీళ్ళ అబ్బాయిని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అని అంతే మాట్లాడాను, ఇంకేం మాట్లాడలే. బట్ వాళ్ళ మాటలు నమస్తేనం ఈ పాదయాత్ర లాంటి దాంట్లో ప్రతి ఇంట్లో 20 minutes ఉన్నాను. ప్రతి ఇంట్లో నాతో మాట్లాడాలంటే తలుపులు వేసుకునేవారు.
పక్కకు తీసుకెళ్ళి లోపల నువ్వు ఉండు బాబు మాకు అనేవారు. అటువంటి పరిస్థితులన్నీ చాలా చూశాను. ఎవరన్నా చూసేస్తారేమో, గోడలు వినేస్తాయేమో అనే సిచ్యువేషన్స్ గమనించాను. అప్పుడు అంటే నాకు ఎవరైనా ప్రత్యర్థితో కొంచెం చనువుగా ఉన్నా వాళ్ళకి ఇబ్బంది అవుద్దని చెప్పి భయపడుతున్నారు అన్నమాట. అసలు డోర్సే ఓపెన్ చేయేవారు కాదు సార్. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి లోపల తీసుకెళ్ళి సింగిల్గా నాతోనే మాట్లాడేవారు. ఓకే. అదే పరిస్థితి చూశాను. సో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. అప్పుడు ఏమనిపించింది అంటే ప్రతి చోట యూత్కి ఒక భరోసా ఉండాలి. ఎందుకంటే మా నాన్న నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అది నాకు ఉపయోగపడకపోయినా యానానికి ఉపయోగపడాలి అని చెప్పి ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంటుంది. ఒక కుటుంబం అంటే ఒక మంచి తనయుడు వాళ్ళ అబ్బాయి అంటే ఆ ప్లాట్ఫామ్ ఎవరికైనా ఉపయోగపడాలని చెప్పి ఐ స్టార్టెడ్ ఎ జర్నీ. ఓకే. ఈ జర్నీలో నేను నమస్తే యానం కంప్లీట్ అయ్యే టైంకి గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఓకే. దెన్ ఐ టోల్డ్ దట్ నాకు అర్థం కాలే. ఇంకొక 2 హౌసెస్ ఉన్నాయి కొత్తపేటలో ఒక ఏరియాలో. అది చేస్తే నాకు కంప్లీట్ అయిపోయింది అంశయాన ప్రోగ్రామ్ యానం మొత్తం. అప్పటికి కోడ్ ఆఫ్ కాండక్ట్ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయి ఇది వచ్చింది. ఓకే. నేను ఇంటికి వెళ్ళి మా చిన్నాన్న వీళ్ళందరితో మరి ఇప్పటికే క్యాండిడేట్ని మనం వెతుక్కోవాలి కదా, నేను అంతా రెడీ చేసి పెట్టాను, హూ ఇస్ ద క్యాండిడేట్ అంటే నాకు అప్పటి వరకు నాతో తిరిగిన ప్రతి ఒక్కళ్ళు ఎవరో క్యాండిడేట్ అయితే ఎందుకు, నువ్వైతేనే చేస్తాం లేకపోతే చేయమని చెప్పారు సార్. అప్పుడు నా స్ట్రీమ్ నేను మార్చుకుని నా జీవితాన్ని నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అర్థమైంది. సో అప్పుడు తెలీదు నేను గెలుస్తానా ఓడిపోతానా అనే దానిపైన నాకు లేదు. బట్ వాళ్ళ వెనకాల నిలబడాలనేది నిశ్చయించుకున్నాను. ఈ ట్రావెలింగ్లో సడన్గా ఒకరోజు ఎట్లా కంటెస్ట్ చేస్తావు అన్నారు. మా ఫాదర్ బీజేపీ పార్టీ, అప్పుడు ఆయన క్లోజింగ్ టైం వరకు, ఆయన చనిపోయే వరకు అక్కడే ఉన్నారు. బీజేపీతోనే ప్రయాణం చేయాలని చెప్పి నమ్మినప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో అది అలయన్స్లోకి వెళ్ళిపోయింది. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను. చేశాను అండ్ సడన్గా తెలీదు మల్లాడి కృష్ణారావు గారు మొదటిసారి మీరు పోటీ చేసింది ఇండిపెండెంట్గా సార్. నామినేషన్ వేసేటప్పుడు ఏమనిపించింది? అంటే నేను చెప్పేది మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, అక్కడ ఉన్న విషయం ఏంటి అంటే నేను పోటీ చేస్తున్నానని అనుకోలేదు. ఒకరి మీద పోరాడుతున్నాను, వీళ్ళ కోసం ఒకరు నిలబడుతున్నాడు అని అనుకున్నాను అంతే. అది గెలుపా ఓటమా నాకు తెలీదు. ఈ గ్యాప్లో సడన్గా ఒకరోజు మెస్పరైజింగ్గా సడన్గా తీసుకొచ్చి సీఎం గారిని నేనే ఇతనే పోటీ మీకు అని అన్నాడు. వెంటనే సెన్సేషన్ అయిపోయాను పబ్లిక్లో. అప్పటికే నేను ప్రతి వ్యక్తిని కలిసి ఉన్నాను, ప్రతి వ్యక్తితో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాలో ఉంది. అప్పుడు మళ్ళీ పరిగెట్టాను సార్ రెండోసారి, నేను ఉంటాను ఈసారి మీతో అని. అతి తక్కువ టైంలో, నాట్ ఈవెన్ ఆయన చెప్తాడు మల్లాడి కృష్ణారావు గారు, నా డేట్ నాకు రిలీజ్ ఎన్ని రోజుల్లో గుర్తులేదు, ఆయనే చెప్తాడు ఇన్ని రోజుల్లో వచ్చిన ఎమ్మెల్యే అయిపోయావని. ఎందుకంటే మీకు ఆంధ్ర తెలంగాణ మన తెలుగు మైండ్ సెట్లో 27 ఏళ్ళ కుర్రోడికి దేశంలోనే మైక్ పట్టుకోకుండా మాట్లాడకుండా నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉంటాను నేను ఒక్కడనే. గ్రేట్. వితౌట్ ఎనీ స్పీచ్. ఒక అద్భుతమైన విజయం సాధించారు మీరు 2021లో. అవును, విజయం సాధించడం అంటే అది సార్ అప్పటికీ కూడా ఇదే పరిస్థితి, నియంత పాలనే అయినప్పటికీ ప్రజలు ముఖ్యమంత్రిని ఆల్రెడీ 2001లో ఒకసారి 2000లో ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ గెలిపించుకుని ఆయన ఒక పుస్తకం రాసుకున్నారు మల్లాడి కృష్ణారావు గారు. నేను 2000లో ఆత్మకథ అనమాట, ఆ ఆత్మకథలో ఆయన రాసుకున్న పుస్తకంలో ఏంటి అంటే ఇన్ని ఉద్యోగాలు తెచ్చేస్తున్నాను, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను సీఎం గారిని మన కాన్స్టిట్యున్సీ నుంచి నెగ్గించడం వల్ల అని. అది నేను మోసపోయాను అని చెప్పి 2014లోనో 15లోనో ఇప్పుడు బుక్ రాసుకున్నాడు ఆయన ఆత్మకథ. అందులో ఆయన పెట్టాడు. మరి మళ్ళీ 2021లో మోసపోతాం కదా సార్, మమ్మల్ని పట్టించుకోరనే కదా, అందుకని ప్రజలు నన్ను గెలిపించారని నమ్ముతాను నేను.